ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటే ఏంటంటే గత 2-3 రోజుల కిందట ప్రతిపక్ష పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ గురించి మాట్లాడుతున్నారు. అంటే రీసర్వే అనేది వాళ్ళు చేసినటువంటి మంచి పని అని వాళ్ళు గర్వంగా చెప్పుకుంటున్నారు. వాళ్ళు చేసినటువంటి రెవెన్యూ ఇష్యూస్ మీద ఆయనకు పూర్తిగా అవగాహన ఉందా లేదో నాకు తెలియదు. కానీ మరి ఈరోజు రాష్ట్ర ప్రజానీకాన్ని ఉద్దేశించి రీసర్వే చేయడం వల్ల రాష్ట్రంలో రెవెన్యూ సమస్యలు బాగా క్లియర్ అయ్యావని ఆయన ఆ వ్యవస్థను తీసుకొచ్చానని చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే ముఖ్యంగా నేను విజయనగరం జిల్లా గత 18 నెలలుగా రీసర్వే ఎక్కువగా అయినటువంటి రాష్ట్రంలో రీసర్వే ఎక్కువగా గ్రామాలు అయినటువంటి జిల్లా ఏదైనా ఉంటే అది విజయనగరం జిల్లా. మరి ఆ జిల్లాలో గత 18 నెలలుగా నేను రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటున్నాను. ఎటువంటి సమస్యలు ఉన్నాయని చూస్తే 70% రెవెన్యూ సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ సమస్యల్లో కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్లోకి గత ప్రభుత్వం చేశారు. ఎందుకంటున్నారంటే వాళ్ళు తీసుకున్నటువంటి విధానం, రీసర్వే చేసుకున్నటువంటి విధానం అసలు సామాన్యుడికి చాలా ఇబ్బంది కలిగించినటువంటి విధానాలు తీసుకెళ్ళిపోయారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా చెప్తూ ఉంటారు, మన ప్రాంతం అంతా కూడా బ్రిటిష్ పరిపాలించినటువంటి ప్రాంతం కాబట్టి గతంలో బ్రిటిష్ వారు చాలా పారదర్శకంగా రెవెన్యూ రికార్డ్స్ క్రియేట్ చేశారు. సరైనటువంటి హిస్టరీ ఉన్నటువంటి రికార్డ్స్ ఉన్నాయి. అన్నీ కూడా ఒక ఎండిఆర్ కానీ సెటిల్మెంట్ ఫెయిర్ అడంగులు కానీ ఒక పారదర్శకంగా ప్రతి భూమికి కూడా సరైనటువంటి సర్వే నెంబరు, సరైనటువంటి లింక్ డాక్యుమెంట్ కూడా ఉండడం అనేది వాస్తవం. మరి అవసరమైనటువంటి రెవెన్యూ ఇష్యూస్లో కావాలని ఏదో రీసర్వే ఫండ్ వచ్చింది, దాన్ని సరైనటువంటి టైం ఇవ్వకుండా తక్కువ టైంలోనే అధికారులకు పూర్తిగా నాలెడ్జ్ లేకుండా, ఎటువంటి చర్యలు తీసుకోకుండా, సరైనటువంటి మానిటరింగ్ వ్యవస్థ లేకుండా గత గవర్నమెంట్ రీసర్వే చేయడం వల్ల ఈరోజు రాష్ట్ర ప్రజానీకం చాలా రెవెన్యూ సమస్యలతో వెంటాడుతూ ఉంది. గత 18 మాసాలుగా కూటమి ప్రభుత్వం గ్రీవెన్సెస్ ఓపెన్ చేస్తే ఈ రాష్ట్రంలో అనేక రెవెన్యూ ఇష్యూస్ బయటకు వచ్చాయి. వచ్చినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా సుమారు 2,34,664 రెవెన్యూ ఇష్యూస్ గ్రీవెన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా పరిష్కరించడానికి కార్యరూపం చేస్తూ జిల్లాలో అధికారులు కానీ, మండలాల్లో అధికారులు కానీ, గ్రామస్థాయి అధికారులు కానీ అందరూ కూడా ప్రతి సమస్యను కూడా క్లియర్ చేయడానికి పనిచేయడం జరుగుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సరైనటువంటి సొల్యూషన్ కూడా ఇవ్వలేకపోయారు. జాయింట్ ఎల్పిఎం అని తీసుకొచ్చి జాయింట్ ఎల్పిఎంలో 4 విభాగాలు ఉన్నాయి. 4 విభాగాల్లో కూడా సరైనటువంటి డైరెక్షన్స్ ఇవ్వకపోవడం వల్ల అనేక ల్యాండ్ ఇష్యూస్ క్రియేట్ అయిపోవడం వాస్తవం. మరి ఏ రకంగా ప్రతిపక్ష పార్టీ నాయకుడు వాళ్ళు గణనీయమైనటువంటి పని చేశారని ఆయన ఈరోజు ప్రజల ముందు చెప్తున్నారనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు నాకు తెలుసు వెబ్ల్యాండ్ 1, వెబ్ల్యాండ్ 2 అని 2 క్రియేట్ చేశారు. గతంలో వెబ్ల్యాండ్ 1లో మొత్తం హిస్టరీ అంతా రికార్డ్ అవుతూ ఉండేది. సడన్గా వెబ్ల్యాండ్ 1 అనేది ఎక్కడైతే రీసర్వే జరిగాయో ఆ విలేజెస్లో వెబ్ల్యాండ్ 1 ఆపి కొత్త రీసర్వే చేసినటువంటి విలేజెస్లో వెబ్ల్యాండ్ 2 తీసుకువెళ్ళారు. సో ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకుంటే వెబ్ల్యాండ్ 1 నుంచి వెబ్ల్యాండ్ 2 ఏదైతే జనరల్గా 2 ప్యారలల్గా రన్ అవ్వాల్సినటువంటి సిస్టమ్స్ ఏదైనా మనం ఒక సిస్టంలోకి వెళ్ళేటప్పుడు 2 ప్యారలల్ రన్ చేసి ఫైనల్గా ఇది స్టేబుల్ అయిన తర్వాత ఒక సిస్టంలోకి వెళ్ళాలి. ఎక్కడ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవ్వకుండా రెవెన్యూ ఇష్యూస్ సమస్యలు పెంచే దశగా గత గవర్నమెంట్ చేసినటువంటి ఇబ్బంది వల్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అనేకమైన రెవెన్యూ ఇష్యూస్ వస్తున్నాయి. మరి అవన్నీ కూడా ఎట్టి పరిస్థితుల్లో 2 సంవత్సరాల్లో క్లియర్ చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేయమన్నారు. జిల్లాల అధికారులు కానీ, మండల అధికారులు కానీ అందరూ కూడా రెవెన్యూ ఇష్యూస్కి సాల్వ్ చేసే దశగా కార్యరూపం చేయడం జరిగింది. ఎందుకంటే ప్రతి సమస్యను కూడా ఎలాగైనా సొల్యూషన్ తీసుకెళ్ళడానికి ఒక మానిటరింగ్ వ్యవస్థ తీసుకొచ్చారు గౌరవ ముఖ్యమంత్రి గారు. గతంలో
గత గవర్నమెంట్ చేసినటువంటి ఇష్యూస్ వల్ల ఈరోజు సామాన్య రైతు